మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. చదివిన వాక్య భాగంలో నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు ఎప్పుడు కోరుకునేది తన బిడ్డలు సమానంగా తిన్నని త్రోవలో నడుచుకుంటూ వెళ్ళాలి అని. నీ నేత్రములు కుడి ఎడమలకు త్రిప్పకుండా, నీ పాదములు కుడి ఎడమలకు తిరగకుండా తిన్నగా సూటిగా నా రాజ్యం వైపు, నా నీతి మార్గంలో, నా జీవ మార్గంలో నీవు ప్రయాణిస్తూ ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించు అనేటువంటి మాటను ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకని నీతిమంతులు పోవు మార్గము సమానంగా ఉంటుంది అని చెప్తున్నారు ప్రభు అని మనం చూసినట్టయితే, నీతిమంతులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్షకుడని ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారు, ధర్మశాస్త్రానుసారంగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా అనుసరిస్తూ ప్రవర్తిస్తున్న వారు. కనుక నీతిమంతులు వారు పోవు మార్గం ఎప్పుడు తిన్నగానే ఉంటుంది. ఎందుకని నీతిమంతులు పోవు మార్గం తిన్నగా ఉంటుంది అంటే, వారు నీతిమంతులు కనుక. అటు ఇటు తిరగకుండా తిన్నగా వెళ్ళడం అనగా, సంతోషం వచ్చినప్పుడు అదే మార్గంలో వెళ్తారు, దుఃఖం వచ్చినప్పుడు అదే మార్గంలో వెళ్తారు, బాధ వచ్చినప్పుడు అదే మార్గంలో వెళ్తారు, లాభాలు వచ్చినప్పుడు అదే మార్గంలో వెళ్తారు. స్థితిగతులు ఎట్టి విధంగా మారినప్పటికీ, చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అన్ని విషయాలు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ఆనంద ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలు మన చుట్టూ ఉన్నప్పటికీ, వీరు ఎప్పుడు సమానమైనటువంటి మార్గంలో నడుస్తూ వెళ్తారు. కానీ నేటి దినాన మనం గమనిస్తూ ఉన్నట్లయితే, మనిషి డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉన్నట్టు ప్రవర్తిస్తాడు, డబ్బు లేనప్పుడు డబ్బు లేనట్టుగా ప్రవర్తిస్తాడు. ఇంకొంతమందిని చూస్తూ ఉంటే డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు, మరికొంతమంది డబ్బు ఉన్నా లేనట్టుగా ప్రవర్తిస్తారు. ఏదేమైనప్పటికీ వీరి మార్గాన్ని మనం చూసినట్లయితే తిన్నని మార్గం కాదు, సమాన మార్గం కాదు. అది ఎత్తు పొలాలుగా ఉండేటువంటి మార్గం. ఉన్నప్పుడు ఎత్తుగా ఎక్కుతారు, లేనప్పుడు అగాధంలోకి దిగజారిపోతా ఉంటారు. వీరి మార్గం సమానంగా ఉండదు. నవ్వుతూ పలకరిస్తే నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళు గొడవతో అల్లరికి కయానికి కాలు దువ్వితే వీరు కూడా అల్లరికి కయానికి కాలు దువ్వుతారు. అనగా వీరు వెళ్తున్నటువంటి మార్గం సమానమైనటువంటి మార్గము కాదు. దేవుడు మాటి మాటికి చెప్తూ ఉంటారు, మనము సమానమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. ప్రభువును గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అన్ని లోకాశలను, పాపేచ్ఛలను, శరీర క్రియలను అన్నిటినీ జయించి అధిరోహించాడు గనుక ఆయన ఎన్నటెన్నటికీ మారని మహనీయుడిగా నిలిచిపోయాడు. ఆయన మనకి మాదిరిని కనపరిచి పరలోకానికి ఏతించాడు. కనుక నేటి దినాన మనం గుర్తించవలసింది, నీతిమంతుల మార్గం సమానంగా ఉండాలి. ఆరాధన చేస్తున్నప్పుడు మందిరంలో ఎలాగున్నామో, ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉండాలి. మార్గంలో అలాగే ఉండాలి. ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ఉండాలో, ప్రార్థన నిలిపిన తర్వాత కూడా అలాగే ఉండాలి. మన చూపులు, తలంపులు ఎప్పుడు ఒకలాగే ఉండాలి. మన ప్రవర్తన, మన మాట తీరు, మన నడవడిక, మన వస్త్రధారణ ఎప్పుడు ఒకలాగే ఉండాలి. దీన్ని వాక్యం సెలవిస్తుంది, సమానమైనటువంటి మార్గం. కొందరిని చూస్తే మందిరంలో భక్తుల్లా కనిపిస్తూ మందిరం విడిచి బయటికి వెళ్ళిన తర్వాత వారి శుభకార్యాలప్పుడు ఎక్కడికో ఊరు బయలుదేరినప్పుడు వారి అలంకరణను చూస్తే అప్పటి వరకు ఉన్నటువంటి అలంకరణ ఎంతో పరిశుద్ధంగా, ఎంతో ఆత్మీయత ఉట్టిపడే విధంగా ఉంటుంది. కానీ వారు విందులకు, వినోదాలకు, శుభకార్యాలకు బయలుదేరుతున్నప్పుడు వారి యొక్క అలంకరణ చూసినట్టయితే పరిశుద్ధతకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. లోకస్తులకు వారికి ఏమాత్రం కూడా వ్యత్యాసమే కనిపించదు. దీని గురించి వాక్యం సెలవిస్తుంది, ఇది సమానమైనటువంటి మార్గము కాదు. మీరు సమానమైనటువంటి మార్గంలో మీరు నడవాలి. కొందరిని చూస్తే చదువుకున్న వారిని ఒకలాగా, చదువు లేని వారిని ఒకలాగా మాట్లాడతారు. చదువుకున్న వారి పట్ల ఒకలా ప్రవర్తిస్తారు, చదువు లేని వారి పట్ల ఒకలాగా ప్రవర్తిస్తారు. ఇందుని గురించి వాక్యం సెలవుస్తుంది, ఇది సమానమైనటువంటి మార్గము కానే కాదు. సంఘములు కూడా కానుక ఎక్కువ ఇచ్చేవారిని ఒకలాగా చూస్తూ, కానుకలు తక్కువ ఇచ్చేవారిని ఒకలాగా చూస్తూ ఉంటే అది సమానమైనటువంటి మార్గము కానే కాదు. బంధువులను, రక్త సంబంధికులను ఒకలాగా చూస్తూ, అన్యజనులను, కుటుంబీకులు కాని వారిని, కులైతరులను ఒకలాగా చూస్తూ ఉంటే ఇందుని గురించి వాక్యం సెలవుస్తుంది, ఇది సమానమైనటువంటి మార్గము కానే కాదు. న్యాయాన్ని తప్పిస్తూ అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉంటే అది సమానమైనటువంటి మార్గము కానే కాదు. ఇంకా వాక్యం మనకి సెలవిస్తుంది, యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. లోయ ఎత్తు చేయబడాలి, పర్వతము, కొండ అణచబడాలి, వంకరగా ఉన్నాయి, కరుకుగా ఉన్నాయి సమానంగా మార్చబడాలని
ఇక్కడ మనకి ఇంకా లోతుగా వాక్యం సెలవిస్తుంది. కొందరు లోతైనటువంటి అగాధంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మా పరిస్థితి ఇంతే, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, మాకు చేయించే వాళ్ళు ఎవరు లేరు, మా జీవితాలు చావు కొరకు ఎదురు చూస్తున్నాయి అని వారిని వారు కించపరుచుకుంటూ తగ్గించుకుంటూ లోయ అనుభవాల్లోకి వారిని వారే తోసుకు వేసుకుంటూ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు సమానమైనటువంటి మార్గములు వెళ్తారు. ఎవరు సహాయాన్ని అందించినా సహాయాన్ని అందించకపోయినా, ఎవరు మనల్ని నెట్టి వేసినా గేలి చేసినా గెంటి వేసినా, అంటరాని వారిని చులకన భావంతో చూసినా, ఏది చేసినప్పటికీ సమానమైనటువంటి మార్గంలోనే వెళ్తారు. వారి లోయలకు పడిపోరు. నిరాశ నిస్పృహలోకి చింతలోకి బాధంలోకి వెళ్ళిపోయి వారి జీవితాలు కృషించే విధంగా వారు ఆ లోయలోకి దిగజారరు. కారణం ఏంటంటే వారు నీతిమంతులు కనుక సమానమైనటువంటి మార్గంలోకి వారు నడిచిపోతారు. మరి కొందరు చూస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, సంఘాల్లో ఉన్నటువంటి స్థాయిని బట్టి, స్థానాలను బట్టి వారి పర్వతాలను వారి కొండలను ఎత్తు చూసుకుంటూ ఉంటారు. మేము చాలా గొప్పవారం, మాకు మీరు వచ్చి వందనాలు చెప్పాలి, మా దగ్గరికి వచ్చి ప్రతిదీ చెప్పి చేయాలి, మా సలహాని మీరు తీసుకోవాలి, మేము లేకపోతే ఏది చేయకూడదు, మేము వచ్చే రోజే మీరు ఉండాలి, మాకు కుదరని సమయంలో మీరు ఎటువంటి పరిస్థితి అయినా ఆగిపోవాలి, మాకు మీరు డబ్బులు ఇవ్వాలి, మా ద్వారానే మీరు డబ్బులు ఇవ్వాలి, మేమే దేవుని పని చేస్తాము, మేమే పరిచయం చేస్తాం, పరిచయం మాతోనే చేయించాలి, ఏది చేయాలన్నా సరే మేము ఉండాల్సిందే అనేటువంటి దురుద్దేశంతో వారి కొండలను వారి పర్వతాలను ఎత్తు చేసుకుంటూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, మీరు సమానమైనటువంటి మార్గంలో వెళ్ళాలి. డబ్బున్న వాళ్ళకి, మీకు తెలిసిన వారికి ఎక్కువ ప్రేమ చూపిస్తూ వారితోనే ఎక్కువ కలిసి ఉంటూ, మరి అణచివేయబడిన వారు, బేదలుగా దిక్కులేని వారుగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, వారిని ఎవరు పట్టించుకుంటారు, వారిని ఎవరు చూస్తారు, ఆ మార్గానికి ఎవరు వెళ్తారు? కాబట్టి నీతిమంతుల మార్గం సమానముగా ఉండాలి. ఇంకా కొంతమంది కరుకైన మార్గంలో వంకర మార్గాన్ని వెళ్తా ఉంటారు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా, వారి పేరు గొప్పగా మారుమ్రోగేలాగా వాక్యాన్ని వక్రీకరించి విరిచి ఉపదేశిస్తూ ఉంటారు. అటువంటి వంకర బోధలు, వంకర మార్గాలు, కరుకైనటువంటి మార్గాలు, కరుకైనటువంటి ఉపదేశాలు సమానంగా మార్చబడాలి. వాళ్ళకి తెలిసిన వారికి, వాళ్ళ బంధువులకు ఒక రకమైనటువంటి వాక్యం, అది తెలియని వారికి, మిగిలిన వాళ్ళకి మరొక రకమైనటువంటి వాక్యం. వంకర మార్గం ఇది. తెలిసిన వారికేమో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, తెలియని వారిని దూషించే మాటలు, వారిని అణిచివేసే మాటలు, వారిని శపించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది వంకరి త్రోవ, కరుకైనటువంటి త్రోవ. అయితే వాక్యం నేటి దినాన్ని మనకు సెలవిస్తుంది, మీ మార్గం సమానంగా ఉండాలి. నీతిమంతులు ఎప్పుడు కూడా సమానమైనటువంటి మార్గంలో ఉండాలి. లేమి స్థితిలోను, కలిమి స్థితిలోను, సంపన్న స్థితిలోను, దీన స్థితిలోను, అన్ని స్థితిగతుల్లో సమానంగా మీరు నడిచిపోవాలి. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు మిమ్మల్ని ఎక్కించిన, మిమ్మల్ని శిక్షకు గురి చేసిన, మీరు సమానమైనటువంటి మార్గంలోనే వెళ్ళిపోవాలి. ఇంకా మనం చూస్తూ ఉంటాం, కీర్తనాకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించదును అని. ఇంకా అంటాడు కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ చరణంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా. కానీ నేను సమభూమి కలిగినటువంటి ప్రదేశంలో ఉన్నాను అని అంటూ మరలా అంటాడు, నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తుంది ప్రభువా, నీ ఆత్మ చేత నాకు సహాయం అనుగ్రహించు. నేను సమభూమిలో నడవలేకపోతున్నాను. సింహాసనాన్ని ఎక్కేంత వరకు ఒకలాగున్నాను, సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత మరొకలాగా ఉన్నాను. అప్పటి వరకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను, ఎంతో వైరాగ్యంగా ఉన్నాను, ఎంతో ఆత్మతో నింపబడి ఉన్నాను. కానీ సింహాసనం ఎక్కిన తర్వాత నాలో వైరాగ్యం తగ్గిపోయింది, నాలో ఆధ్యాత్మిక స్థితి కుంటుబడింది, నా ప్రార్థన జీవితం సడలిపోయింది. కనుక నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ నడిపింపులో నన్ను నడిపించు, సమాన మార్గంలో నన్ను నడిపించు అని విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కోరుకుంటున్నాడు. నేటి దినాన మనము కూడా ప్రభువును కోరుకోవాల్సింది, ప్రభువా నన్ను సమాన మార్గంలో నడిపించు. నా కుటుంబీకులతో ఎలా ఉంటున్నాను, నా రక్త సంబంధికులతో ఎలా ఉంటున్నాను, నా వారిని నేను ఎలా ప్రేమిస్తున్నాను, ప్రతి వారిని నేను అలాగే ప్రేమించాలి, ప్రతి వారితో నేను అలాగే వ్యవహరించాలి అనేటువంటి మాటను మనం ప్రభు చెంత, ప్రభు పాదాల సన్నిధిని వేడుకొని కోరుకున్నట్లయితే ప్రభు దాన్ని అనుగ్రహిస్తారు. కీడు చేసిన వారిని, దూషించిన వారిని, అపహసించిన వారిని, నశింప చేయాలని ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మనం దీవించడమే సమానమైనటువంటి మార్గం. కనుక సమానమైనటువంటి మార్గం నడుస్తూ, దేవుని కొరకు నీతిగా జీవిస్తూ, దేవునికి సాక్షిగా ప్రజ్వలింప చేయబడుతూ, అనేకులకు మాదిరికరంగా నడిపించబడుతూ, దేవుని మార్గంలోకి, సమాన మార్గంలోకి నడుస్తూ అనేకులను నడిపించుదురుగాక. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయం నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ
కటాక్షం వెళ్తుంది. నా ప్రభు ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి. సమాన మార్గంలో మేము నడవాలని మీరు తెలియజేశారు. నీతిమంతులైతే సమాన మార్గంలో నడుస్తారని మీరు సెలవిచ్చారు. ఒకవేళ సమాన మార్గాన్ని విరిచి వంకరగాను, కరుకుగాను, ఎత్తుగాను, లోతుగాను ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి మార్గాల్లో వెళ్తూ ఉంటే వారి నీతిమంతులు కారు అనేటువంటి మాట ఎంతో స్పష్టంగా మాకు వివరించారు. ప్రతి బిడ్డని నీతిమంతులుగా మీరు మార్చండి. సమాన మార్గం మీరు నడిపించండి. నిత్య రాజ్యానికి వారసుగా హక్కుదారులుగా మీరు తీర్చిదిద్ది ప్రతి అవసరం అక్కరని మహిమశులు తీర్చి రాగల రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.